ఓటుకు 5,000 ఇస్తాను కూడా చెప్పకుండా తిరుగుతున్నారు, ప్రచారాలు చేస్తున్నారు మా సైడ్ కూడా. ఆయన ఉచిత బస్సు పెట్టడమేమో కానీ కొట్టుకొని చచ్చిపోవడం ఎక్కువైపోతుంది. ఎలా వెళ్తారో చూస్తాను, గల్లీలో నుంచి ఎలా నడుస్తారో చూస్తాను అంటున్నారు. ఆయన మాటతో చెప్పాడు కదా, మేము ఓటుతో చెప్తాము. ఇప్పుడు ఇచ్చే పథకాలు రద్దు చేస్తా అంటున్నారా? చేయనివ్వండి, మా పాలన మాకు వస్తుంది కదా. ఓటుకు 5,000 ఇస్తాను కూడా చెప్పకుండా తిరుగుతున్నారు, ప్రచారాలు చేస్తున్నారు మా సైడ్ కూడా. మాకు 10,000 ఇచ్చినా మేము ఓటయ్యాం. మా పాలన మాకు కావాలి. ఆయన ఉన్న రెండు సంవత్సరాల పాలన మాకేం చేశాడు? మహిళలకు 2,500 ఇస్తా అన్నాడు, ఇచ్చాడా? పింఛన్ ఇస్తా అన్నాడు 4,000. అదే కేసీఆర్ ఉన్నప్పుడు వచ్చే 2,000 వస్తున్నాయి, 4,000 ఏడిస్తున్నాడు. 200 యూనిట్ కరెంట్ అన్నాడు, ఎక్కడిస్తున్నాడు? వికలాంగులకు అన్నాడు, అది కూడా ఇవ్వలేదు. ఫ్రీ బస్ పెట్టారు, కొట్టుకుంటున్నారు. ఇలా ఏ పాలనలో ఆయన కరెక్ట్ చేశాడు మాకు. ఆయన మళ్ళీ ఎందుకు గెలిపించుకుంటాం మేము? ఆయన ఉచిత బస్సు పెట్టడమేమో కానీ కొట్టుకొని చచ్చిపోవడం ఎక్కువైపోతుంది. ఇంత కష్టపడి బతికే వాళ్ళం బస్ కిరా పెట్టుకునే స్తోమత లేదండి మాకు. ఆయన ఇచ్చే బస్సు మాకు అవసరమా? మాకు వద్దండి, పథకాలే వద్దు మాకు. ఫ్రీ బస్సు పెట్టాడు, హస్బెండ్ కి 100 రూపాయలు వేస్తున్నాడు. వైఫ్ అండ్ హస్బెండ్ వెళ్తే 50 రూపాయలు ఉన్న హస్బెండ్ కి 100 రూపాయలు వేస్తున్నాడు. ఇక్కడ 50 దొబ్బి అక్కడ కట్టించుకుంటున్నాడు కదా, అంతే. సిలిండర్ 950 వస్తుందండి. కేసీఆర్ అని ఉన్నప్పుడు మాకు 500 వచ్చింది, ఇప్పుడు 950 వస్తుంది. కట్టాలి, సబ్సిడీ లేదు, ఏం లేదు. ఫ్రీ కరెంటా? మీరు వెళ్ళి ఎంక్వైరీ చేయండి ఇంటింటికి. 8,000 9,000 బిల్లు కరెంటు బిల్లు, నల్ల బిల్లు 2,000 3,000 నల్ల బిల్లు. అలా ఉన్నాయి మా పరిస్థితి. మాకు ఇంత తొందరగా ఎన్నికలు వచ్చినందుకు మేము చాలా సంతోషిస్తున్నాం. ఇంకా ఏంటంటే ఇలా అయినా మా కేసీఆర్ అన్న మళ్ళీ మేము తెచ్చుకునే అవకాశం మాకు దొరికినందుకు చాలా సంతోషిస్తున్నాం. భారీ మెజార్టీతో సునీతమ్మని గెలిపించుకుంటాం 100%. మేము మహిళల మీద ఇలా కొట్లాడతాం. కేసీఆర్ ఉన్నప్పుడు ప్రతి ఒక్కటి అందిందండి, ప్రతి ఒక్క ఇంటికి ప్రతి ఒక్క గిఫ్ట్ అందింది, అన్నీ అందినాయి ఆయనకి. ఆయన ఉన్నప్పుడు దళిత బంధువు ఇచ్చాడు, షాదీ ముబారక్ ఇచ్చాడు, బతుకమ్మ చీరలు ఇచ్చాడు, ప్రతి ఒక్కటి. ముస్లిమ్స్ పండుగ వస్తే వాళ్ళకి ఇచ్చాడు, క్రిస్టియన్ వాళ్ళకి ఇచ్చాడు, ప్రతి ఒక్కరికి ఇచ్చాడు. బతుకమ్మ పండుగ కోసం మహిళలు అందరూ ఎదురు చూస్తుండే కేసీఆర్ అన్న శారీ ఎప్పుడు వస్తుందా అని. అలా ఉంటుండే కేసీఆర్ అన్న. ఈ 2 సంవత్సరాల నుంచి అది కూడా ఏం లేవు, బతుకమ్మ చీరలు లేవు, ఏం లేవు. అసలు బతుకమ్మ పండుగ అంటేనే ఏదో అయిపోయింది. మాకు తెలంగాణ కంటే మెయిన్ బతుకమ్మనే. గెలవరండి, 100% గెలవరు. డబ్బులకు మోసపోయే వాళ్ళే ఉంటారు కానీ ఒరిజినల్గా వేసే వాళ్ళు అయితే ఎవరు ఉండరు. బీఆర్ఎస్ఏ 100% బీఆర్ఎస్ఏ వస్తుంది. ఆయన బెదిరిస్తున్నాడు, ఎలా వెళ్తారో చూస్తాను, గల్లీలో నుంచి ఎలా నడుస్తారో చూస్తాను అంటున్నాడు. ఆయన మాటతో చెప్పాడు కదా, మేము ఓటుతో చెప్తాము.